అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ యొక్క శుక్రవారం మరొక శుక్రవారం ఈ 24వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలోని ఐ థింక్ దిస్ ఈజ్ ద 4th నాలుగైనా శుక్రవారం కనుక దేవుడు మనల్ని ఈ విధంగా తన సన్నిధానంలో ఈ మందిరంలో ఒక సమూహముగా సమకూర్చి ఇప్పటి వరకు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే ధన్యతనిచ్చారు. ఆయన పాటల ద్వారా కొనియాడి పొగిడి ఆనందించే పరవశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆయన మనకు ఒక వాగ్దానం ఇవ్వబోతున్నారు, కొన్ని మంచి మాటలు నేర్పిపోతున్నారు. వినేదానికి సిద్ధంగా ఉన్నవారు ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుడ్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనము ప్రవేశిద్దాం. దేవుని సహాయం అడగాలి. నా ప్రభువా, నా దేవా, ఇప్పుడు వరకు నా తండ్రి బిడ్డలు ఎన్నో సమస్యల గురించి, ఎన్నో అవసరాల గురించి, ఎంతో మందికి స్వస్థతల గురించి నీ పాదాల వద్ద వారి కన్నీటి ద్వారా వారి మొరలు విన్నవించుకున్నారు. నాయన, మీరు మా మధ్యలో ఉన్నారని, వాటినన్నిటినీ మీరు ఆలకించారని, తిరిగి జవాబు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా కొద్ది సమయం నీ మాటలు వినాలని మేమందరం, నాతో కూడా మేమందరము నా తండ్రి ఆశపడుతున్నాం. బలహీనులను నాయన బలపరచండి. ఏ ఎన్నిక లేని వాడిని స్థిరపరచండి. నా ద్వారా మీరే ఈ యొక్క మాటలు మాకు తెలియజేసి ధైర్యపరచమని, ఈ అంతిమ కాలంలో మాకు కావలసినటువంటి ఉజ్జీవాన్ని ఈ నీ మాటల ద్వారా మరి చెలరేగేటట్లుగా ప్రేరేపించేటట్లుగా మాట్లాడమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాగ్దానం గురించి మనం ధ్యానం చేద్దామా? వాగ్దానం వచ్చి 116వ కీర్తన 8వ వాక్యంలో. సరే చదవండి 8వ వాక్యం. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను అది ఈరోజు మన వాగ్దానం ఏంటంటే జారిపోకుండా, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కొట్ట చప్పట్లు గట్టిగా. జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. ఏంటయ్య అంటే చూడండి, మనము ప్రియులరా పాదాలు ఎక్కడ జారుతాయి? ఒక తడి ప్రదేశంలో, లేకపోతే పాచి పట్టిన ప్రదేశంలో కొంచెం అజాగ్రత్తగా కాలు పెడితే మన కాలు జారిపోతుంది. కాలు జారితే ఏమవుద్ది? నడ్డి ఇరుగుద్ది, అంతే కదా. నా కండే నాకు బలం రానేది. మా అక్క పెద్దక్క చనిపోయింది, పాపం చనిపోయింది అనకూడదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. నాకులాగే సన్నగా ఉండేది ఆమె. ఎప్పుడన్నా దమాను పడేది, ఏమి ఎముకలు ఇరిగేవి కాదు ఆమెకి. నా కండే నాకు బలం అనేది, అడ్డా అనేది. కాబట్టి తల్లి జారి పడకుండా మన పాదాలనంట ఆయన ఏం చేస్తాడంట? తప్పిస్తానంటున్నాడు. చూడండి అమ్మ, మనం పిల్లల్ని ఎప్పుడు పెట్టుకొని వెళ్తా ఉంటాం కదా, ఇలా పట్టుకొని ఉంటాం, కానీ ఒక కన్ను తప్పకుండా వాడి మీద ఉంటుంది. ఇంట్లో వాడు ఆడుకుంటా ఉంటాడు, నువ్వు వంట చేసుకుంటుంటావు కన్నులకు ఎక్కువగా, కానీ ఖచ్చితంగా ఒక కన్ను వాడి మీద ఉంటుంది. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు? ఏమైనా జారి పడతాడా? చిన్న బిడ్డలు. ఇక మన మొదలు ఉన్నారు చూసావా, రిక్కిగాడు, లక్కీగాడు, సోనుగాడు, ఆపేద్దామా ఇంటి కూడా కలుపుదామా, చెర్రిగాడు. వీళ్ళకి ఇంత వయసు వచ్చినా వాళ్ళ అమ్మలకు తప్పడంలా ఒక కన్ను వేసి పెట్టాల్సిందే వాళ్ళ మీద. అయినా రాత్రి వ్యాన్లోంచి దబొక్కను దూకాడు, ఇక్కడ మొక్క పెట్టుకున్నాడు. మరి ఇక వాడి చూడండి, అదనమాట దేవుడు అంటున్నాడు, పిల్లల మీద మనం ఎలా కన్ను వేసి ఉంచుతామో
మనం నమ్ముకున్న దేవుడు ప్రతి నిత్యం మనం ఏదో ఒక కన్నేసి ఉంచుతాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. కనుక మన దేవుడు మనకుండగా, ఆయన కనుదృష్టి మన మీద ఉండగా మనకు దిగులేలా అంటున్నాడు. 91వ కీర్తన 12వ వాక్యంలో అంటాడు, అమ్మా 91వ కీర్తన, నీ పాదములకు రాయి తగలకుండా ఎవరు దూతలట చేతుల మీద ఎత్తి పట్టుకుందురట. రైట్. అటువంటి కాపుదల మనకు దేవుడు ఎన్నోసార్లు ఇచ్చారు. ఎన్నో మార్లు పడిపోకుండా మనల్ని పట్టుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇందాక చెప్పుకున్నట్టు నీటి గట్టున మనం కాలు పెడితే ఎలా జారుతుందో, ఎంత జాగ్రత్తగా అలా మనం ఉంటామో, దేవుని మాట వినకపోతే ఈ లోకంలో కూడా మన జీవితంలో కూడా జారిపోతాం, పడిపోతాం. పడిపోవడం అంటే అక్కడ పడడం వేరు, ఈ దేవుని మాట వినకుండా పడడం అంటే లోకంలో పడిపోవడం. లోకంలో పడిపోవడం అంటే పాపంలో పడిపోవడం, అంతే కదమ్మా. లోకంలో ఏముంది? ఏమి లేదు, అంతా పాపమే. కానీ మనం దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. షాపింగ్లు అంటే ఎక్కువగా ప్రేమిస్తాం, సినిమాలంటే ఎక్కువగా ప్రేమిస్తాం, ఆరాధనకి అంటే ఆ టైంలోనే షాపింగ్ పెట్టుకుంటావు. పింకిదానా నువ్వు కాదులే చెప్తున్నాను, ఎవరినంటే ఏం పూడ్చుకొస్తుందో ఇక్కడని నువ్వంటే పాపం ఏమనవు కదా అంటే అన్నమని కాదు, నువ్వు షాపింగ్లకే పోవు. రైట్, మంచిది. 118వ కీర్తన 8-9 వాక్యాలు చదువుకుంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరినమ్మా? రాజులను. మనుషులను గాని రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి ఏసే పరలోకములో, చివరికి ఏసే పరలోకములో. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. సో మనము ఏం చేయాలంటే ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ మనం ఆయన మాట వినకపోతే పడిపోతామంట. ఎలా పడిపోతామంటే ఆత్మీయంగా ఇప్పుడు చెప్పానే, ఆరాధన అంటే లెక్కలేదు, భయం ఉండదు, నిర్లక్ష్యం. ఆ పోవచ్చులే, శుక్రవారం ఆరాధనే కదా. శుక్రవారం మందిరంలో జరిగేది ఆరాధన కాదా? ఆదివారపు ఆరాధన కంటే ఇందులో చాలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భాగ్యం మనకు ఉంది. ఏంటి చెప్పండి? ఎవరెవరా? ఇతరుల కోసమైనా మన కోసమైనా, ఒక్కళ్ళు కాదు, మీ ఇష్టం, ఎంతమంది చేస్తారో చేయండి. ఆదివారం కుదురుద్దమ్మా మనకి 2-3 పాటలు పాడుకునేటోడికి అక్కడ టైం పరిగిస్తూ ఉంటాం. వెంటనే మళ్ళా స్తుతి ఆరాధన చేసుకోవాలి. ఆ తర్వాత వాక్య పరిచర్య. ఈ లోపల బీపీలు షుగర్లు అంటున్నారు ఈ మధ్య కొత్తగా. ఉంటే నీకు బీపీ ఉంటే టాబ్లెట్ వేసుకొని రావయ్యా, షుగర్ ఉంటే ఏదైనా తెచ్చుకో. మమ్మల్ని నువ్వు కమెంట్ చేసేదేంటి? నువ్వు జబ్బులు పెట్టుకొని ఒంటినడ్డా పోనీ
ఈ మహాత్ముడు ఏమన్నా టైంకి వచ్చేవాడా? ఈ కామెంట్లు చేసేవాడు. ఈవిడ వచ్చేదే పావు తక్కువ 1 గంటకు వస్తాడు. నిజం, నా అనుభవంలో చెప్తున్నాను. వెనక పక్క గొరుగుళ్ళు మన చర్చిలో లేదనుకుంటున్నా. మన చర్చిలో కూడా స్టార్ట్ అయిపోయింది. సైతాన్ గారు దూరేశాడు. ఇట్లా టైం కూడా చూసుకోవడం అంట. ఏంటంటే ఇంకా వదలలేదు. పోబాయా నువ్వు మాట వినకపోతే. ఒక చీడ పురుగు చాలు ఇల్లంతా చెదబట్టించేదానికి. అంతే కదా. పక్కనోడు ఉంటాడు, ఇంకోడు నిద్రపోయేవాడు, నిద్రమో సైతాన్ మొహోడు. ఈ మాట్లాడినాడు. అవునండి నేను కూడా. ఈడు మొహవాడు వచ్చినప్పటి నుంచి నిద్ర ఆడికి ఎంత టైం అయితే ఇది. నేను 10 నిమిషాలు ఎక్కువ చెప్తే 10 నిమిషాలు ఎక్కువ నిద్రపోవచ్చు కదా. కదా కుమారి, భలే ఊపుతావు తల అన్నిటికీ. దేవునికి స్తోత్రం తల్లి. ఎస్, జారిపోకుండా మన పాదాలను ఆయన ఏం చేస్తాడట, పట్టుకుంటాడు. పేతురున్నాడు చూసారా, పేతుడిని ఎలా పట్టుకున్నాడు? అలా పట్టుకొని జారిపోతున్నాడు. ప్రభువా ప్రభువా అన్నాడు, లేపాడు, ఎత్తిపడేశాడు పేతుర్ని. అలాగే అలవాట్లలో నుండి, మన అనారోగ్యంలో నుండి, మన బలహీనతల్లో నుండి, మనకున్న శోధనలోంచి మనకు మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది, నేను చేయవలసింది ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా నువ్వు జారిపోకుండా, పడిపోకుండా, ఒకవేళ ఆల్రెడీ పడిపోయావు, నిన్ను పట్టుకొని లేపేస్తాడు ఆ స్థితి వచ్చి. కొంతమంది అప్పులు ఇస్తారు, అప్పులు తీసుకుంటాం, మనం తిరిగి ఇచ్చేస్తాం, మన వాళ్ళే కదా అని. అప్పు తీసుకున్నప్పుడు ఒక నోటు రాస్తాం. రాస్తున్నారా మీరు ఎవరైనా నోటు? దాని పేరు కూడా చెప్తున్నాం. కుమారి ఎన్నిసార్లు తీసుకున్నావో, సరే ప్రామిసరీ నోటు, అది ఒక పద్ధతి. అది తిరిగి అప్పు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? చెల్లించేసినప్పుడు నేనైనా సరే, పాస్టర్ గారు మీకు నేను నోటు రాసి ఇచ్చానే, ఇటు ఇవ్వండి అని వెంటనే నేను తెచ్చి ఇవ్వాలి. ఒకసారంట ఇలాగే ఫ్రెండ్ కదా అని డబ్బులు తీసుకున్నాడు. 10,000 తీసుకున్నాడో, 1,00,000 తీసుకున్నాడో, 5 లక్షలు తీసుకున్నాడో తెలియదు. తీసుకొని గడిచిన కొంతకాలం అయిన తర్వాత తీసేసాడు. తీసేసిన తర్వాత అరే నోటు ఉంది కదరా అంటే, నోటు అదేరా మీ చెల్లి బజార్కి పోయింది, అది బీరువాలో ఉంది, తాళాలు నా దగ్గర ఉండదు. సర్లేరా మళ్ళీ తీసుకుంటాను వెళ్ళిపోయాడట. అంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అమ్మ కరెక్ట్గా 6 నెలల తర్వాత కోర్టు నుంచి నోటీస్ వచ్చిందట. వడేసేసాడు కోర్టుకి ఆ ప్రామిసరీ నోటు మీద. గుండాగినంత పని అయిందంట వీడికి. ఎందుకు? అమ్మా ఆ రోజే నేను నోటు తీసుకొని చింపేయలేదే అని. జాగ్రత్త, ఇటువంటివి కూడా జరుగుతాయి. కాబట్టి మనకి మామూలుగా అసలు డబ్బులు ఇస్తున్నారు అంటే ఎక్కడ అప్పు కాదు. మన రైల్వే డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కదా, రైల్వే వాడు ఒక లోన్ ఇస్తున్నాడంటే క్యూలో నిల్చొని లోన్లు పెట్టేస్తారు. అందుకనే ఒక్కొక్కడు 50,000, 60,000, 70,000 అయితే చేతికి వచ్చేది 15,000. 15,000 అయితే ఇంకా చాలా గ్రేట్. ఆడు 5,000 అంటున్నాడు మొన్న ఒకడు. ఎందుకు నువ్వు అసలు అనవసరం చచ్చిపోరాదా అని చెప్పా. 70,000 చెప్తే కానీ 5,000 రావడం ఏంటమ్మా? ఉచ్చుకొని ఏం పర్లేదు, ఇప్పటికైనా బాగుపడండి. ఇస్తున్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు తీసేసుకోవడం ఎంతైనా పర్లేదు, వడ్డే. ఆ తర్వాత బూత్ మాటలు మాట్లాడకూడదు. మేము ఇక్కడని కాదులే, ఎక్కడ మాట్లాడకూడదు. అలా వచ్చేస్తుంది మీరు చేసే చేష్టలకి. నాకు తెలిసి ఒక తల్లి గారికి 15,000 పెన్షన్ అంటే 13,000 వడ్డీకి పోద్దంట. ఆయన 2,000 చేతులు పెడతాడంట. సారీ 15,000 ఎగ్జాంపుల్ చెప్తా. 32,000 ఆ తల్లికి. 30,000 లాగేస్తాడంట వాడు, ఎవడో వడ్డీవాడు. కబ్బులు ఇవాళ పుష్ప అంటాడు. ఏం చేస్తలమ్మాయి. కాబట్టి తల్లి ఎంత అవసరం ఉన్నా ఆయన అడుగు, ఇస్తాడు. అంతేగాని దొరికింది కదా నెత్తి మీద వచ్చి పడిపోయినట్టే ఉపద్రవం. జారిపోకుండా నా పాదములను పట్టుకునేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి మన యొక్క ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి?
జారి పడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు. ఎలా అంటే మనం మన పిల్లల మీద ఎలా ఒక కన్నేసి ఉంచుతామో, చంటి పిల్లల మీద వేసి ఉంటామే, అలా 80 ఏళ్ళోడు అయినా కూడా ఆయన దృష్టిలో ఆయనకి చంటి పిల్లోడేవాడు. అలా కన్నేసి ఉంచుతాడంట. పడుతున్నాడ్రా ఈడు అన్నప్పుడు పట్టుకుంటాడు. అందుకనే తల్లి, సంఘాల్లో సాతాను క్రియలు అధికమైపోయాయి ఈ మధ్య కాలంలో, ప్రపంచమంతా. ఎందుకంటే రాకడ దగ్గరకు వచ్చేసిందని వాడికి తెలుసు, ముందు సైతాన్ గాడికి తెలుసు. అందుకని ఇక లోకంలో కాదు, సంఘాల్లోనే సైతాన్ పనులు చేయడం మొదలుపెట్టారు. దేవుడు ఆ యొక్క సైతాను ఆత్మను తన పరిశుద్ధ అగ్నితో మన సంఘంలో కాల్చివేయును గాక. మంచి మాట చెప్పుకుందాం. మనం దేవుణ్ణి ఎన్ని రకాలుగా గణపరచొచ్చమ్మా? ఏమో నాకేం తెలుసు. పాటలు, అమ్మా ప్రార్థన, అమ్మా నేను అనేది బాగా అర్థం చేసుకోవాలి మీరు. దేవునికి ప్రార్థన చేయడం, పాటలు పాడడం కాదు. దేవుణ్ణి మనం గణపరచడం దేని ద్వారా అంటే, చూడండి, జాగ్రత్తగా వినండి, మంచి సబ్జెక్ట్ ఇది. అసలు మనం దేవునికి ఇష్టలుగా మనం మారాలంటే ఆయనకేం డబ్బులు వద్దు, ఏమొద్దమ్మా, మీ కానుకలు వద్దమ్మా, మీ దశంభాగాలు వద్దమ్మా, ఆయన కోరట్లేదమ్మా. ఆయన్ని గణపరిస్తే చాలు, చేసిన మేళ్లకు కృతజ్ఞత చెల్లిస్తే చాలు. గుండె ఆపరేషన్ చేయించుకుంటాడు, 10 లక్షలు ఖర్చు పెట్టుంటాడు. కృతజ్ఞత కానుక వచ్చి ఇక్కడ వేస్తాడు, 100 రూపాయలు కాదా? చెప్పురా అని 100 అంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ అని మాకేం తెలుసు అంటున్నావా? మాకు తెలుసు ఆ కష్టాలు ఏంటనేది. గుండె ఆపరేషన్ అంటే మాకు ముందు గుండె పగిలిపోయి ఉంటుంది. అరే నీ బతుకు 100 రూపాయలా దేవుని గుడిలో? అక్కడ డాక్టర్ ఎలాగన్నా ఇలాగా అప్పులు చేసేది, నువ్వు 32,000కి 30,000 వడ్డీ కట్టి అక్కడ అంత ఇచ్చేస్తావే నీ ప్రాణం గురించి. దేవునికి వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్తారు, అర్ధగంట చెప్తారు ఇక్కడ ఉంచోని. నన్ను అట్టొచ్చింది, నువ్వు సాక్ష్యం 2 నిమిషాలు చెప్పి వెళ్ళిపోవచ్చు. నాకు హార్ట్ అటాక్ వచ్చింది, పలానా రోజు నైటు పలానా హాస్పిటల్ తీసుకెళ్లారు, వాడు చక్క ఎగ్జామ్స్ చేసి, బాబు నువ్వు పలాంది చేయాలి నీకు, లేకపోతే నువ్వు పోతావు అన్నారు. చేసుకున్నాను, అయిపోలా, దేవుడు కాపాడాడు, ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తున్నా. అసలు ఆ పెయిన్ ఎలా స్టార్ట్ అయ్యింది? మొన్న వింటున్నా ఒక ఆయన సాక్ష్యం యూట్యూబ్లో, 1 గంట చెప్పాడు సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం. తమ్ముడై డాక్టర్ శాంతారావు గారి ఊరినప్పు చెప్తున్నాడే పేరు. అలా ఉంటాయి సాక్ష్యాలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన్ని గణపరచాలి. ఎలా? నీ డిగ్రీతో గణపరుస్తావా? నీ డబ్బుతో గణపరుస్తావా? నీ టాలెంట్తో గణపరుస్తావా? ఇందాక బాగా పాడావు చక్కగా. అది కాదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నంబర్ 1 ఆయన గణపరచడము అంటే మందిరంలో జరిగే ప్రతి ఆరాధనకి నువ్వు రావాలి. అఫ్ కోర్స్ నువ్వు ఉద్యోగస్తురాలు అయితే ఆ టైంలో నీకు డ్యూటీ ఉంటే, హే డ్యూటీ మానుకొని రా అని చెప్పంట దుర్మార్గుడు కాదు ఈ యొక్క దేవుని పనివాడు. మేము పనివాళ్ళమమ్మా, కూలోళ్ళం. ఎస్, ఇంట్లో పని పాట ఏముండదు. పొద్దున అంతంతా ఆ చండాలని గట్టి మొగ్గుడిని పిల్లల్ని దోరేస్తారు. క్యారెట్ ఏపుడు అంట అది. నాకు ఎందుకమ్మా, మా పిల్లలు ఉన్నారు కదా, చిన్ని, రక్షణ, బాబు, వాళ్ళకి 3 కూరలు అంటే వాతే. ఇప్పటికి ఏం చెప్పండి? బెండకాయ ఏపుడు, దొండకాయ ఏపుడు, ఎగ్గు పొరుటు అంటారు. ఎందుకంటే అమ్మ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా అదే బాక్స్ రోజు. అయితే దొండకాయ, లేకపోతే బెండకాయ, లేకపోతే పొరుటు. నిజం తల్లి. అమ్మా మహాతల్లి
కాబట్టి మనం ఏం చేయాలంటే మందిరానికి వస్తే ఆయన్ని మనం గణపరిచినట్టంట. ఇక్కడికి వచ్చి ఇందాకంతా మనం స్తోత్రం చెప్పండి హల్లెలూయా అంటే మీరేం చెప్పారు? దేవునికి స్తోత్రం అన్నారే. స్తోత్రం 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 స్తుతి గానాలతో స్తోత్ర గీతాలతో ఆయన్ని గణపరచడమే గొప్ప ధన్యత మనకు. ఆయనకు కూడా అది ఇష్టమైనటువంటి పరిచర్య. సరే, గతంలో మనల్ని కాపాడినందుకు ఒక్కసారి ఈ సన్నిధికి మందిరానికి వచ్చి నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ప్రభువా, ఎలా ఉండేవాడిని నాయన నేను. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే మొదటిది చెప్పాను, ఎలా గనపరచచ్చు. ప్రార్థనకి రావాలి, మందిరానికి రావాలి. మందిరంలో నువ్వు ప్రార్థన చేయాలి, మందిరంలో ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి. రెండవది వచ్చి నీ కానుక ద్వారా ఆయన గనపరచాలి. కానుక ఇవ్వాలమ్మా. నువ్వు దేవుని నామములో రూపాయి ఇచ్చిన దేవుడి అకౌంట్లో, నీ అకౌంట్లో పడుద్ది అక్కడ. ఆయన దగ్గర అసలు మన అకౌంట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. రూపాయి వేసావనుకో, నీ రూపాయి గ్యారెంటీకి అక్కడ పడిపోద్ది. ఈ రూపాయి వేసింది నాకు కుమార్తె అనుకోడు ఆయన. కానీ నీకు మనసు ఒప్పాల రూపాయి వేసేదాన్ని. దేవుడు ఎంతగా కాపాడుతున్నాడు, ఇంత మేలు చేశాడు, ఇంత సంపాదన ఇచ్చాడు, నాకు నెలకి ఇంత జీతం వస్తుంది, రే రూపాయ నేను వేసేది అని నీ మనస్సాక్షి నిన్ను గద్దించాలి. రెండోది ఏంటన్నాను నేను? చెప్పండి, ఎలా కనపరచాలంటున్నాను? కానుక ద్వారా కనపరచాలంట. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30 వాక్యంలో ఎలా గనపరచాలి అనేది దేవుణ్ణి క్లియర్గా రాసింది. చూడండి అక్కడ, చూడండి. మొదటి సమూయేలు 2:30. దేవునికి స్తోత్రం. అమ్మా, ఆగమ్మా. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము లాస్ట్ లో ఉంటది అనుకుంటా, చూడమ్మా. నన్ను గనపరచు వారిని కొట్టు చప్పట్లు గట్టిగా. కావున చదువు, యెహోవా వాక్కు ఇది. సమూయేలు వాక్కు కాదు, సౌలు వాక్కు కాదు, దావీదు వాక్కు కాదు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల వాక్కు కాదు, యెహోవా వాక్కు ఇది. నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తాను. ఇంకెంతకంటే ఏం కావాలమ్మా? ఆయన కోరుకుంటున్నాడు, ఆయన్ని మనం గనపరచాలా. మొదటిది మందిరంలో జరిగే ఆరాధనకు వచ్చి గనపరచాలా. రెండోది వచ్చి ఏం చేయాలా? కానుకలు ఆయనకి అర్పించడం ద్వారా. చూడండి, మా అబ్రహాం ఏం కానుక ఇచ్చాడు? ఏకైక కుమారుణ్ణి బలిగా అడిగితే కానుక ఇచ్చేసాడు, అంతే. కథం. ఇదిగో ఇంకోటి చూస్తే ఆదిమ సంఘం ఉన్నారు, అపోస్తులు అంటారు. ఆదిమ సంఘం మొదట్లో శిష్యులుగా ఏర్పడి వాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా? అపోస్తుల కార్యంలో ఉంటుంది, ఇప్పుడే చూడొద్దు. కానీ వాళ్ళకున్న స్థిర చర ఆస్తులన్నీ అవి అపోస్తుల పాదాల దగ్గరికి వచ్చి పెట్టేస్తే సమానం అనమాట. ఎవడికి ఏ అవసరం ఉంటే, ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉంది, నీ దగ్గరేమో 20 లక్షలు ఉంది, ఆమె దగ్గర 50 లక్షలు ఉంది, అదిగో బబులు గారి దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, చేతిగాడి దగ్గర ఎంతో ఉంది. ఈ 10 లక్షలు ఉన్నవాడు 10 లక్షలు తెచ్చి పెడతాడా? 1 కోటి రూపాయలు ఉన్నవాడు 1 కోటి రూపాయలు తెచ్చి పెడతాడా? ఈ ఆదిమ సంఘములో అపోస్తులు అప్పుడు ఏం చేసేవాళ్ళంటే సమానంగా పంచుకోవడానికి ఇవ్వడం కాదు. నీకేం అవసరం ఉందిరా? స్కూల్ ఫీజు కట్టాలా, ఎంత? 1000 రూపాయలు తీసుకో. ఓ, నా పిల్లకి MBBS సీట్ వచ్చింది, 1,00,000 రూపాయలు కట్ట పేతురు గారు, లక్షీరావుడికి. అట్లా అన్నమాట.
వాళ్ళు అలా ఇచ్చారమ్మా కానుకలు, వాళ్ళతో పోల్చుకుంటే వీఆర్ నథింగ్. అన్ని చేస్తాం, అన్నిటికీ ఖర్చు పెడతాం. మందిరం దేవుడు అంటే ఆయన దగ్గర తీసుకొని ఆయనకి మనం ఏంటమ్మా కడుపులో ఇక గుండెల్లో ఒక విధమైన పెయిన్ వస్తుంది, చిన్న నొప్పి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అది వెనకన ఈపుకు వస్తుంది. ఏంటి అట్లా చూస్తున్నారు? గుండెపోటు గురించి కాదు నేను చెప్పేది, గ్యాస్ గురించి కూడా కాదు. కానుక అంటే ఇక్కడ గుండెల్లో స్టార్ట్. అమ్మా నేర్చుకోండి పిల్లలారా. రెండోది వచ్చి మన కానుకల ద్వారా మనము ఆయన్ని ఘనపరచాలి. మూడోది వచ్చి చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. మూడోది వచ్చి నీ సాక్ష్యం ద్వారా ఘనపరచాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ సాక్ష్యము నీ సంఘంలో కాదు, సమాజంలో నీ సాక్ష్యము అద్భుతంగా ఉండాలా. చూడండి ఇక్కడ అంటున్నాడు, ఒకప్పుడు ఎలా తాగేవాడండి ఇతను. ఒళ్ళు తెలియకుండా రోడ్లో పడిపోతే పెడరక్కలు ఈడ్చుకొచ్చి ఇంట్లో పడేసేమో చూసుకోవమ్మా అంటే, అలాంటి వాడు ఇలా మారాడండి. ఇప్పుడు ఆదివారం బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నాడు. అది నీ సాక్ష్యం కాదా? అది మన సాక్ష్యం కాదా? అంటే నీ యొక్క పాత గత రోత జీవితం నుంచి మార్పు చెందిన స్థితిలో నువ్వు సాక్ష్యము చూపించి దేవునికి మహిమ, దేవుణ్ణి మనం గనపరచాలి. అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమైతే. హల్లెలూయా. సరే, వీడు ఇంట్లో ఒకటి ఈదిలో ఒకటి అన్నట్టుగా ఊరికొక బ్రాంచ్ పెట్టే వెధవ వీడు. ఈరోజు ఏందండి, భార్య గీత గీస్తే దాటడు. ఎంత చక్కగా మారిపోయాడండి. ఏంటి ఇతనిలో వచ్చిన కానీ ఏంటి ఇతనిలో వచ్చిన మార్పు? దేవుని గణపరిచే ఆ యొక్క సాక్ష్యం. నీ బ్యాడ్లోంచి నువ్వు గుడ్డును చూపించడమే, నీ చెడుతరపు గత జీవితంలోంచి మంచి జీవితం ద్వారా సాక్ష్యము చూపించడమే. ఒకప్పుడు అండి అద్దిల్లండి, అద్దింట్లో కూడా 6 నెలల కంటే ఎక్కువ ఉండనిచ్చేవాడు కాదు ఈ తాగుపోతే అదవా. తాగేసి వచ్చి నా డబ్బు పైన ఓనర్ ఉంటాడు, నీ డబ్బు ఇంకొక అద్దె ఖాళీ చేయి అంటాడు. 6 నెలలకు ఒక అద్దిల్లు. ఈరోజు అవన్నీ మానేశాడు, సొంత ఇల్లు కట్టుకున్నాడు. స్తోత్ర హల్లెలూయా. సాక్ష్యం కాదా? యేసయ్యని ఘనపరచడం కాదా నీ సాక్ష్యం ద్వారా? ఈ విధంగా అబ్బా ఎన్నమ్మా కుటుంబంలో ఏమండి, ఈ కొంపలో పొద్దున్న లేస్తే ఆ భార్య గొంతే ఎప్పుడు గయ్యాలి గంపలు గత్ర గంపలాగా అరుస్తుంటాయి. ఆడేమో ఎగిరిచ్చిపోతాడు. ఎప్పుడు ఆ కొంపలోంచి కేకలు అరుపులేనండి. ఉండలేకపోతున్నాం మేము అనుకున్నా. ఇంటిలోంచి యేసయ్య పాటలు వినిపిస్తున్నాయంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇది సాక్ష్యం కాదా? ఈ సాక్ష్యం ద్వారా దేవుడు గణపరచడా? అంతేగాని డీజే స్పీకర్లు, బ్లూటూత్ స్పీకర్లు పెట్టి ఆ డిస్కు 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 ఆ డిస్కు 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 నేను మాట్లాడకూడదు ఇంకా ఆ పాటలు. నాకు చాలా వచ్చు డిస్కో పాటలు. వీటితో నువ్వు కనపరుస్తావా? ఈడేంటంటే పొద్దున్న లేస్తే ఆ గుడి దగ్గర ఉంటాడు, గుడి పనులు అంటాడు, బైబిల్ అంటాడు. ఇంట్లో చూస్తేనేమో ఈ డిస్కు డిస్కు డిస్కు. అది కాదు నాయన. ఆ సాక్ష్యం ద్వారా మనము దేవుణ్ణి ఘనపరచలేం. ఏ సాక్ష్యం ద్వారా మనం దేవుణ్ణి ఘనపరచగలమంటే మన సత్ప్రవర్తన సాక్ష్యం ద్వారా. ఓకేనా? ఇంకోటి చూస్తే నీ సంఘాన్ని గూర్చి సాక్ష్యం చెప్పాలి. ఇతనిలో ఇంత మార్పు, ఈమెలో
ఇప్పుడే చెప్పానుగా గద్దర గంప, దీని నోరు దీని నోట్లో నోరు పెట్టలేను ఆయన అన్న గద్దర గంప ఇలా మాట్లాడిందేంటి? అలా చర్చికి వెళ్తుందండి. అక్కడ దేవుడి ఈమెతో మాట్లాడి ఆమె స్వభావాన్ని మార్చేసుకుందండి. వీధిలో కరాటే ఫైటర్ అని పేరు ఈమెకి. ఈరోజు ప్రార్థనా పరురాలు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సాక్ష్యం కాదా ఇది? ఒకటి, మందిరానికి వచ్చి ఆయనకి స్తుతులతో కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించడం ద్వారా దేవుని గణపరచవచ్చు. రెండవది అమ్మా, ఇష్టపూర్వకమైన కానుకలు, మనపూర్వకంగా నువ్వు ఇచ్చే కానుకల ద్వారా దేవుణ్ణి గణపరచవచ్చు. మూడోది వచ్చి నీ సాక్ష్యం ద్వారా. నాలుగోది చెప్పి ముగిస్తా. జాగ్రత్తగా వింటున్నారా? లక్కీగా జాగ్రత్తగా విన్నాయన. నీ క్రియల ద్వారా క్రియలు అంటే అమ్మా, క్రియలు అంటే ఏం చెప్పాలి? సరే, పనులు. నీ పనులు, మాటలు, చూపులు, నీ ఏందమ్మా అలా భలే అందిస్తున్నావమ్మా ఈరోజు. నువ్వు ప్రసంగం చేయరాదా వచ్చి? కరెక్ట్ తల్లి. నీ క్రియల ద్వారా, నీ పనుల ద్వారా యేసయ్యని గణపరచొచ్చు. గణపరచొచ్చు. వచ్చే తాగుబోతాడు, ఈడేం తెచ్చి ఉంటాడు ఇంటికి కూలి, మొత్తం దాగుంటాడు. రండి రండి, లోపల రండి. ఎలా అయ్యా ఈ తాగుబోతు భర్తతో ఎలా అమ్మా, ఎలా ఇంతగా ఆమె ఎలా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది? బయట వాళ్ళకి ఆమె శాంతమైన అది చూపించి ఆమె క్రియ ద్వారా దేవుణ్ణి గణపరుస్తుంది. ఆమె ప్రార్థనకి వెళ్ళొద్దండి. ఎక్కడికి వెళ్ళొద్దయ్యా? రైల్వే స్టేషన్ సమాజానికి వెళ్ళొద్దండి. కొట్టొద్దు అప్పట్లో. ఇటువంటి బోధలు మీకు బయట చెప్తారా? చెప్పరు. పుచ్చుకుంది అనుకో కసక్కని ఎవరికన్నా, నెక్స్ట్ శుక్రవారం కనపడదాం. ఆ పాస్టర్ గారికి మేము ఎట్టపోతే ఆయనకెందుకండి 4 దేవుడు మాటలు చెప్పాను. ఈ దేవుడు మాట్లాడే నా తల్లి, ఏ కాడికి దీవెనలు పొందుకో పొందుకో, దించు అంటున్నాడు ఆయన. ఏందిరా దించేదంటే దీవెనలంట. ఆయన దించేదానికి నువ్వే చేసేవారంటే ఏమిలే. నిన్న చెప్పేస్తా, ఏం పర్వాలేదు. సంఘంలో నిన్న తర్వాత అదే 2-3 రోజులు కరల్స్కి వెళ్తుంటే కొన్ని ఇళ్ళు, చాలా ఫ్యూ హౌసెస్లో నాకు నిజంగా బాధేసింది. ఎందుకు రావాలని నేను సంఘాన్ని మొత్తాన్ని, ఇంతమంది బిడ్డల్ని తీసుకొని, పసిపిల్లల్ని వీళ్ళకెళ్ళి ఏంది వాళ్ళకి శుభాలు తెలిపేది, ఏంది వాళ్ళని ఆశీర్వదించేది? ఎందుకు వచ్చిందో తెలుసా నాకు బాధ? సంవత్సరంలో ఒక్కసారి కూడా రారమ్మా. అటువంటి గృహాలను దర్శించాం. ఉండదమ్మా చెల్లి? నాకు బాధ ఉండదా? ఆయనకు కూడా బాధ ఉంటుంది. ఎందుకు వాడు అంత కష్టపడుతున్నాడు? నా పిల్లలు కష్టపడుతున్నాడు. ఏం పగలు తీశారు వాళ్ళకి? క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియదు. అవసరం ఏంటి? మొన్నొకడు మా అది ఇందిరాటి వాళ్ళ అన్నగారు ఉన్నారు, రెండో అన్న. ఆయన పొద్దున్నే లేచి టీ తాగేదానికి సెంటర్కి వెళ్తాడు. అక్కడ చేస్తారుగా నానా రకాల మనుషులు టీ సెంటర్లో. అక్కడ పాస్టర్ ఆయన ఫ్రెండే. మామూలుగా ఈ నుండి చెప్పాడంట. ఫస్ట్ డే మనం వెళ్ళామే క్యారల్స్కి, వెళ్తే ఆయన చెప్పాడంట, అరే ఏంట్రా అంటే, అరే రాత్రి మేము క్యారల్స్కి వెళ్ళాము రా అన్నాడట ఈయన, డానీ అంకులు. అడుక్కునే దానికి వెళ్ళారా అన్నాడట వాడు పాస్టర్. ఈయన విశ్వాసి. మేము రాత్రి క్యారల్స్కి వెళ్ళేవరా అంటే ఆ పాస్టర్ సోకాళ్ళు దైవజనుడు అంటారంట, క్యారల్స్కి అడుక్కునేదానికి వెళ్ళిరా, అడుక్కునే దానికి వస్తామమ్మా మేము ఇంటికి? దవడ మీద పెట్టి కొట్టకపోయావయ్యా, మేము కొట్ట అని చెప్పి ఆయనకి.
నేను మాటలతోనే గుర్చేశాను బావగారండి అన్నాడు. అది ఆయనకి మంచి వేదతో పెట్టిన విద్య. వందనాలమ్మా, దా కూర్చో. అరే కెమెరా తెప్పండిరా. నాకు చెప్పాడు అమ్మా, వాడెవరు, పవన్ చెప్పాడు. స్టాప్, ఇక్కడ వాక్యం జరుగుతూ ఉంది తల్లి. ఎక్కడున్నా నేను? దాని అంటే ఇలాంటి డిఫరెంట్ ఒపీనియన్స్. మనం ఏ ఉద్దేశంతో వెళ్ళాం? మన ప్రియుల గృహాలకు వెళ్ళి సంతోషంగా వాళ్ళని కొంచెం ఉత్సాహపరిచి వాళ్ళకి శుభాలు తెరిచి మేము అడిగామా, మాకు ఏంటి కేకులు 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 కేకులతో చంపేసారు ప్రతి వాళ్ళు. ఒకప్పుడు తెలుసమ్మా, మీకేం తెలుసు అసలు, పుట్టుండ్రు మీరు. అంతేనే, 18 సంవత్సరాల క్రితం పుట్టావా నువ్వు? సార్ నువ్వు ముదురులే, పెద్ద ముదురు. 25 సంవత్సరాల క్రితం పుట్టావా? 25 సంవత్సరాల క్రితం ఈ సంఘ చరిత్ర నేను చెప్పేదా? క్యారల్స్కి వెళ్తే మాకు మ్యారీ గోల్డ్ అని ఒకటి ఉంటుంది చూసారా, కుక్క బిస్కెట్లు అనేవాళ్ళం మేము ఆ రోజుల్లో. ఐ హేట్ దట్ బిస్కెట్స్ అమ్మా, నిజంగా రాణమ్మా, నాకు చాలా ఇష్టం. అందులో ఏంటి ఉంటుంది చెల్లి, స్వీట్ ఉండదు, ఏందో సప్ప సప్పగా. వెళ్ళిపో బయటకు వెళ్ళిపో నా తల్లులారా. ఒక్క నిమిషం, 5 నిమిషాలు ముగిచ్చేస్తా. ముగిచ్చేయమంటారా? మాట్లాడమని. కుక్క బిస్కెట్లు అంటే అనకూడదులే, ఆ రోజుల్లో వాళ్ళ కెపాసిటీ అదే. 10 రూపాయలమ్మా, 30 బిస్కెట్లు ఉంటాయి దాంట్లో. అలాంటి 2 ప్యాకెట్లు కట్ చేసి 20 రూపాయలు పెట్టి ట్రైన్లో పోసి వెళ్తే దాన్నే మనం గుప్పిలతో తీసుకొని సేమ్ అప్పటి నుంచి ఉంది ఇది క్యారింగ్ బ్యాగ్స్. గుడ్ ఓల్డెన్ డేస్ అంటారు వాటిని. దేవునికి స్తోత్రం. కనుక తల్లి, నేనేం చెప్తున్నానంటే మన క్రియల ద్వారా దేవుని కనపరచాలి. ఇంకోటి ఏంటంటే ఆమె ప్రార్థనకు వెళ్తుందని చెప్పాను కదా. అప్పుడు ఆమె యొక్క పేరు, ఆమె క్రియ ద్వారా దేవుని గణపరుస్తూ ఒక సువాసనగా, పైకి కాదు ఈ లోకంలో పొరుగిటి వారికి, ఎదురింటి వారికి, సంఘస్థులకి తెలిసిపోతుందట. ఇంకోటిగా మనం చూసినట్లయితే అత్తలు ఉంటారు కదా, అత్తమ్మలు ఉన్నారా? ఎవరన్నా అత్తమ్మలు ఇక్కడ? ఆ అత్త కాదు, మామూలు కోడలు అత్త. కోడళ్ళ కొడుకు పెళ్ళామా అంటారే. మా సరళ ముందు కానీ ఆమె చాలా సాఫ్ట్ అత్త. ఆ అత్త ఎంత ఇదే ఏమంటారమ్మా, గద్దరోళ్ళు అంటారే, దాన్ని ఏమన్నారో నాకు అర్థం కావట్లా. గయ్యాళి గుంపులు. అత్తలంటేనే గయ్యాళి గంప అంటారు. మరి ఎందుకు అట్లా వచ్చిందో దేవుడు అట్లా పెట్టాడో, పిల్లికి లెక్క పెట్టినట్టే వీళ్ళిద్దరికి. ఎంతసేపు అయిందా, నేను కాఫీ చెప్పే తెస్తున్నాను అత్తమ్మా. అంత సహనం ఎక్కడిది? అప్పుడు నీ క్రియ ద్వారా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఎవరో ఒకళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు చూసి, అబ్బా నోట్లో నోళ్ళు పెట్టలేం వాళ్ళ అత్త నోట్లో, కానీ ఎంత సహనపరురాలండి, ఎంత చక్కగా ఆ సంసారాన్ని నెట్టుకొస్తుంది. అది నీ క్రియ. అంతేగాని కొంతమంది ఉంటారు, ఆడు స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్తాడా, తీసుకుంటుంది ఫోన్. ఇది కూడా క్రియనా కాదు ఆ ఫోన్లో మాట్లాడడం అనేది. ఈ ఒక చేత్తో పెట్టుకొని ఒక చేత్తో గుడ్లా రాస్తుంటుంది. చెప్పు. పోయాడు సాయంత్రం అవుతులే. ఇంకేంటి, తిన్నావా? కట్టుకున్న మొగుడిని, పోషించే మొగుడిని, అయ్యా ఇంకొంచెం తినవయ్యా అని ఆనందం. చండాలమైన కూరలన్నీ చేసి ఆ బాక్సులు గట్టి పంపించేస్తారు వీళ్ళు. ఇంకా అక్కడి నుంచి ఫోన్ ఎత్తుకుంటుంది. ఈ గుడ్డి పిల్లమ్మా, నేను చెప్తున్నాను, వీళ్ళు అనుకుంటారు
లోకమును చూడలేదు. కళ్ళు మూసుకుపోయి నీ మాట అనొచ్చలేదో నన్ను క్షమించండి, కామపు చేష్టలు వాడు మళ్ళీ డ్ర సౌండ్ వచ్చేదాకా ఏమో కంటిన్యూ చేస్తానే ఉంటది. అలాగే క్రియ, నీ క్రియ, ఈ క్రియల ద్వారా దేవుడు కనపరచబడతాడా? ఏం చేస్తుంది? మన సత్క్రియల ద్వారా దేవుడిని మనం గణపరచగలము. నంబర్ 1, మందిరానికి వచ్చి ఆయన స్తుతించడం ద్వారా గణపరచగలము. నంబర్ 2, కానుకలు ధారాళంగా సమర్పించడం ద్వారా ఆయన గణపరచగలము. నంబర్ 3, సాక్ష్యం ద్వారా ఆయనకి అబ్బా ఎంతగానో నువ్వు గణపరచవచ్చు. ఇక్కడికి వచ్చి సాక్ష్యం సొల్లు కబుర్లు చెప్పి పక్క రోజు నుంచి మళ్ళీ అదే పనులు చేయడం కాదు. నువ్వు ఒకసారి సాక్ష్యం చెప్పావా, మళ్ళీ అదే చెప్తున్నాను కదమ్మా. కుక్క బతుకు కాకూడదు మంది. కుక్కకి ఉన్న మనకి కుక్కకున్నదే మనకి లేనిదేంది? తోక అంటది, మళ్ళీ దాన్ని లటక్క తినేస్తుంది. చూడు, నేను చెప్తుంటేనే మా చెల్లి అబ్బా అంటుంది కదా, అది కుక్క. మనం కుక్కలమా? మన బుద్ధి కుక్క బుద్ధా? కక్కిన దాన్ని తింటాం మనం. వదిలేసిన పాపాన్ని, ఒప్పుకున్న పాపాన్ని మళ్ళీ చేస్తావా మనం? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పింకి, జాగ్రత్తగా ఉన్నాడు తల్లి. మీరు యవ్వన కుమార్తెలు, యవ్వనంలో ఉన్నారు. సైతాను గాడు పడేయాలని చూస్తాడు మిమ్మల్ని. ఒక పింకి అని పేరు చెప్పాను కాదు, జాగ్రత్త. నువ్వు డ్యూటీ తల్లి, జాగ్రత్త. ఇక్కడున్న ఎవరు కుమారులు మీరేందో పెద్ద మేము తప్పించుకుంటా ఉంటాడు. మీ వల్లేరా సైతాను గాడు దూరేది. ఈ నా మాటలు మీకు అర్థమైతే, దేవుడి మాటలుగా మీరు భావిస్తే మంచి స్తోత్రం చెప్పండి. ఆయన మగపిల్లలు మాత్రమే హల్లెలూయా. అబ్బా దినేష్ గారికి అసలు వాయిరాట్లా దేవుడికి అనేసి ఆపేసాడు. గట్టిగా చెప్పండి, 1 2 3 హల్లెలూయా. వెరీ గుడ్. రాత్రి బాగానే గొంతులతో పాటలు పాడారే, ఇప్పుడు రాట్లా. కనుక మంచి వాగ్దానం ఇచ్చాడు ఈరోజు వారికి. జారి పడకుండా, ఏందమ్మంది చదువుకున్నది, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. సదాకాలము మన సంఘస్థులందరి పాదాలు, కాళ్ళు జారి పాపములో పడిపోకుండా, ఏ లోక ఆశలకు ఆకర్షితులు కాకుండా దేవుడు మన చేయి పట్టుకునుగాక. ఇదిగో దేవుని గణపరచాలి అంటే 4 విషయాలు చెప్పాడు. దాంట్లో మరి లాస్ట్ క్రియల ద్వారా, పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవడు చూడలేదని లటక తాగుతుందట. దానికోసమే చూస్తా ఉన్నాడు. ఎందుకంటే రోజు తాగుతా ఉంది. దీనికి ఈరోజు వేయాలరా పొలగం అని చెప్పి వేద్దామనే పెట్టాడు. అది కూడా తెలియదు దానికి. చెప్పు అంటుంది. నడ్డిరిగేటట్టు వేస్తే అక్కడ నుంచి ముందు కాళ్ళతో, అంటే ఎనకాలు సతికిలు పడిపోయింది, ఇట్లా పాక్కుంటే వెళ్ళిపోయిందంట. లోకమంతా మనం చూస్తుంది తల్లి. నాయనా, లోకమంతా మనం చూస్తుంది. దినేష్ గారు అనుకుంటాడు ఆ చెట్టు చాటుకు పోయి ఎక్కడో ఆ గ్రీన్ పార్క్ కాలనీలో ఆ మూల ఉంటాయి చెట్లు, అక్కడ పోయి దమ్ము కొడితే ఎవడ చూస్తాడు? ఆయన చూస్తున్నాడు రా, ఆయన చూస్తున్నాడు. వెన్నిగాడు, హలో తిన్నావా? వాళ్ళ తమ్ముడు లక్కీగాడు, వాడు మామూలు కాదు. 2 చెవుల్లో 2 సెలవులు పెట్టుకొని మాట్లాడారు. ఇన్ని చెప్తుంటే పక్కన అవుతున్నాడు ఎవడు? చిన్న లక్కీగాడు. వాడు చూడడానికి అమాయకంగా ఉంటాయి కళ్ళు కూడా. అంకుల్ పచ్చకాడండి అంటాడు. నాకు డౌట్ ఏమిటి? మీకోసం ఈరోజు వాక్యం కనుక తలను వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మాతో తృప్తిగా మాట్లాడాడు అన్నవాళ్ళు చివరిగా మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎస్, అది దేవుడు మాట్లాడితే మనకి ఒక తృప్తి ఉంటుంది. కోపం రాదు, విసుగు రాదు. అమ్మో ఇలా ఉండాలనా, సరిదిద్దుకుంటాం మనలో ఉన్న తప్పుల్ని. కాబట్టి ఏదన్నా చిన్న తప్పైనా, చిన్న లోపం, ఈ 4 విషయాల్లో
ఎక్కడైనా ఆదివారము శుక్రవారము ప్రార్థనకు రాకుండా పక్కింటోళ్ళు చచ్చిపోయారని అక్కడ టీలు ఇచ్చుకుంటా వాళ్ళకి వంటలు చేసుకుంటా తిరుగుతున్నావా నా సహోదరి? అడుగు, ఇప్పుడే అడుగు, అయ్యా క్షమించు నాయన, 3 రోజులు క్యారల్స్. అరే మా పాస్టర్ గారు అయ్యా పెద్దోడైపోయాడు, కానీ కుర్రోళ్ళతో సమానంగా గెంతులు వేస్తూ ఈ మంచులో తిరిగాడే, నాకేం వచ్చింది మాయరోగం, ఇంట్లో పడుకొని ఉన్నానని పశ్చాత్తాపడు, నీకు ప్రైజ్ ఇస్తాం. దేవునికి స్తోత్రం. సంతోషం ఉండాలి తల్లి. మన సంఘం అంటేనే ఒక సంతోషంతో కూడిన సంఘం. ప్రభు అలాగే ఉండమన్నాడు, కానీ బిగుసుకుపోయి ఎవరితో ఏం మాట్లాడకుండా అలా ఉండమని చెప్పలా. సంతోషంగా, సమాధానంగా, ఒక మాదిరికరంగా నీ సాక్ష్యం చూసి 10 మంది సంఘాన్ని మెచ్చుకోవాలి, కానీ నీ సాక్ష్యము చండాలపు సాక్ష్యం ద్వారా సంఘాన్ని తిట్టకూడదు. సంఘాన్ని తిట్టడం అంటే యేసయ్యను తిట్టడమే. ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా అడగండి, నేను ముగింపు ప్రార్థన చేసేస్తా. ఒక్క నిమిషం ఎవరికి వాళ్ళే అయ్యా యేసయ్యా క్షమించు నాయన, క్షమించు నాయన, మా కోసం ప్రాణాన్నే పెట్టావు, పరలోకం సిద్ధపరచుటకు నువ్వు వెళ్ళున్నావు, మరలా వచ్చి మమ్మల్ని నీ ఉండు స్థలములో మేముండులాగునా మరలా రాబోతున్నావు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాస్తవే కరువకుడు యేసురాజుగా వస్తున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటికేయుడు, రవి కోటికేయుడు రారాజుగా, రారాజుగా వస్తున్నాడు, రాజుగా చూడండి ప్రియమైన బిడ్డలారా, నీ అలవాట్లలో గాని, నీ అనారోగ్యంలో గాని, నీ బలహీనతలలో గాని, నీ శోధనలో వేదనలో గాని మునిగిపోయి జారిపోతున్నాను ప్రభువా అని మొరబెట్టుకుంటున్నావా? నీ ప్రక్కనే ఉన్నాడమ్మా ఆయన. మునగనిస్తాడా ఆయన? నిన్ను జారిపోనిస్తాడా? ఓడిపోనిస్తాడా? లేదు. నిన్ను గాని నన్ను గాని ఆ దేవుడు ఎప్పుడు కాపాడుతానే ఉంటాడు ఆయన. ఎందుకంటే నువ్వంటేనంట ఆయనకి చాలా ఇష్టం అంట. సేవకుల కంటే కూడా విశ్వాసులు అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం అంట. మీ నిష్కల్మషమైనటువంటి ప్రేమ ఆయన ఎడల
మీ యొక్క ఆయన ఎడల మీకున్నటువంటి ఆ భక్తి, మీ సమర్పణ, అబ్బా నా బిడ్డ కదా అని లోలోన పురుషులను కానీ స్త్రీలను కానీ చిన్న బిడ్డలను కానీ నడి వయస్కులను కానీ చూచి ఆనందపడిపోతుంటాడట. అటువంటి యేసయ్యను మనం దుఃఖపెట్టొచ్చా? మన చేష్టల ద్వారా, క్రియల ద్వారా, పనుల ద్వారా, మన సాక్ష్యం ద్వారా, కానుకలు సమర్పించడంలో పిసినారితనం ద్వారా, మందిరానికి రాకుండా ఎగ్గొట్టే ఆ యొక్క నిర్లక్ష్య ద్వారాని ద్వారా ఆయన ఏడిపించవచ్చా? తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభువా, వీలైనంత వరకు నాయన నేను ఈ ఊర్లో ఉండడం జరిగితే మందిరంలో జరిగే ఆరాధనకు రాకుండా ఉండలేను. నాతో ఏం మాట్లాడద్దు, ప్రభుతోనే మాట్లాడండి, తీర్మానం తీసుకోండి. లేదు ఏదో చాలా అర్జెంట్ పని ఉంది, వెళ్ళండి. అంత కఠినంగా ప్రభువారు అంటలేదు. కానీ ఇందాక నేను సాక్ష్యం చెప్పాను, కొంతమంది ఇళ్ళకెళ్ళినప్పుడు నా గుండెల్లో బాధ. సంవత్సరం అయిందే వీళ్ళని చూసి, అది కూడా వాళ్ళింటికి నేను వెళ్తే, మందిరానికి వస్తే కాదు. ఎలా ఉంటుంది నాకు? మరి ఆ ప్రాణ మనిషిని నేను, నాకే అంత బాధ ఉంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తనే మర్చిపోతుంటే మనం ఆయనకి ఎంత బాధ ఉంటుంది? అడుగుదాం. ప్రభువా స్తోత్రం నాయన. ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ శుక్రవారపు ఆరాధనలో చక్కగా పాటల ద్వారా నిన్ను కొనియాడుకునే స్వరాలను ఇచ్చారు. 3 రోజులు క్యారల్ పార్టీలో నా తండ్రి బిడ్డల స్వరాలు టోటల్గా పోయాయ్యా ఈ మంచులో. కానీ తిరిగి వారికి ఒరిజినాలిటీ ఇచ్చినందుకు స్తోత్రాలు. కేవలం నీ కృపే నాయన, ఇది నీ కృపే. విజ్ఞాపన ప్రార్థనలు చేశారయ్యా. నైమిషా యొక్క తల్లి గారు మాధవి గారికి ఆ యొక్క ఆపరేషన్, ఆ కడుపులో ఏమి ఇబ్బందికరమైనట్టు పరిస్థితి ఉందో, ఏ బలహీనత ఉందో మీకు తెలుసు నాయన. ఆపరేషన్ జరుగు సమయాన నీ గాయపడిన హస్తమును ఆ బిడ్డ మీద ఉంచండి. ఆపరేషన్ చేసే డాక్టర్స్లో మీ జ్ఞానాత్మను ఉంచండి. వారి చేతులు మీరు పట్టుకొని, పరమ వైద్యుడా మీరే ఆ ఆపరేషను ఎంతో సక్సెస్ఫుల్గా, ఎంతో ఏ విధమైనటువంటి అసౌకర్యమైన పరిస్థితులు ఎదురుకాకుండా, సైతాను క్రియలు అక్కడ పని చేయకుండా మీ మహిమతో ఆ థియేటర్ని నింపి దిగ్విజయంగా నా తండ్రి సంపూర్ణమైన స్వస్థతతో ఆ బిడ్డ తిరిగి రావడానికి కృప చూపించండి. ఎస్, లిడియా యొక్క తండ్రి గారు ఈ మధ్య కాలంలోనే ఆ బిడ్డను నేను కలుసుకోవడం జరిగింది నాయన. చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు మరి వాతావరణం మార్పు ఏమో ఆయాసంతో బాధపడుతూ హాస్పిటలైజ్ అయ్యాడని తెలిసింది. ఇంతకాలం కాపాడిన దేవా, ఈ పండగ రోజుల్లో ఆ బిడ్డను ముట్టండి. ఆ ఆయాసానికి కారణమైన ఆ మూలాన్ని మీరు తాకి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను నా తండ్రి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడారు, ప్రత్యేకమైన వాగ్దానం ఇచ్చారు, మమ్మల్ని బలపరిచారయ్యా, మమ్మల్ని బలపరిచారు. మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నారు కదా. విడిచిపెట్టాలి. పాప రోత జీవితము ఇంకా 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 రోజు మార్చి రోజు జరిగిస్తూనే ఉంటే ఆ పాపం వల్ల వచ్చి జీతము మరణము, అదే 2వ మరణము, అక్కడ అగ్నిగుండము. ఎందుకమ్మా మనకి? చక్కగా రక్షింపబడ్డామన్న ధైర్యంగా తలెత్తుకొని తిరుగుతున్నాం. నీటి బాప్తిసం పొందాం, ఆయన బిడ్డలుగా ముద్ర వేయబడ్డామన్న ఒక ధైర్యంతో తిరుగుతున్నాం. సాతానుడు ఎప్పుడైనా నన్ను ప్రేరేపించాడా? ప్రభువుకు అప్పచెప్తాం. ఆన్ ద స్పాట్, ప్రభువా ఈ మోహపు తలంపును నాలోంచి తీసివేయండి, ఈ మోహపు చూపులను జయించే శక్తిని నాకు ఇవ్వండి. అడిగావా? ఎప్పుడైనా అడిగావా? ఈ రోజు నుంచి అది ప్రాక్టీస్ చేయి.
యవ్వన కుమారులారా, యవ్వన కుమార్తెలారా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్ మై లార్డ్. ఈ శుక్రవారపు ఆరాధన ఆఖరిలో నా తండ్రి బిడ్డలందరి మీద నీ కృపాహస్తాలు ఉంచండి. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో, కుటుంబాల్లో ఏ ఏ ఒక విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో, అనారోగ్యం ఉందో, ఇదిగో నాయన రేచల్ యొక్క కుమారుడు రిక్కీ అండ్ లక్కీ నాయన, వారిలో ఆ హైపర్నెస్ నా తండ్రి తగ్గించండి. వారు తెలుసుకోవాలి నాయన, పద్ధతి తెలుసుకోవాలి. మీరే ఆ బిడ్డలకు ఆ జ్ఞానాత్మను నేర్పండి. చిన్న బిడ్డల కదా అని మేము కూడా నిర్లక్ష్యం చేసామేమో, తల్లి కూడా గారం చేసిందేమో, మమ్మల్ని క్షమించండి. సరైన పద్ధతిలో ఇక మీదట నుంచి వారిని క్రమశిక్షణలో పెంచుకున్నటకు ఆ తల్లికి మంచి నడిపింపును దయచేయండి. సంఘంలో ఎవ్వరు దారి తప్పకూడదు నాయన. మీరు మమ్మల్ని చూస్తున్నారు ప్రతి క్షణం. ఆ భయం మాకు తెచ్చాలి. ఆన్లైన్లో ఇప్పటి వరకు మాతో సహకరించిన బిడ్డలతో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని, అలాగే నీ ప్రియ కుమార్తె మా బిడ్డ నాయన సరళమ్మ తన కష్టాజితంలో నుంచి కొంత కానుకగా తీసి ఇదిగో అల్పాహారాన్ని సిద్ధపరిచి తనే తీసుకొచ్చిందయ్యా. ముందుగా ఈ అల్పాహారాన్ని మీరు అంగీకరించండి, స్వీకరించండి. నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము తనకి, తన కుమారుడు వెంకటేష్కి దయచేయండి. ఇప్పుడు ఈ అల్పాహారాన్ని భుజిస్తున్న మాకు కూడా శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా కూడా బలపరచమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమె. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. మా ఇంటి ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ శుక్రవారపు ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్లో మనతో పాటు ఉన్న ప్రతి వ్యక్తికి, వారి కుటుంబీకులకును, ఈరోజు మన సంఘంలో రాలేకపోయినటువంటి ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. అందరికి వందనాలు. కానుకలు సేకరించండి.